ఈరోజు ఇంకొక పని ఏంటంటే మనకి తోటకూర మొత్తం అంతా ఓమైంది, ఇంకొన్ని పూత వచ్చేసింది, విత్తనాలు వచ్చాయన్నమాట. ఆ యొక్క విత్తనాలన్నీ తీసి ఇలా కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఒక బాస్కెట్లో వేసుకొని వాటిని ఎండబెట్టేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ పంట వాడుకునేటప్పుడు వీటిని వాడుకోవచ్చు. అలా స్టోర్ చేసుకున్న విత్తనాలు ఉన్నాయి, అవైతే ఇప్పుడు మనం వేసుకున్నాము. వీటిని మనం ఎండబెట్టేసుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ వేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇలా విత్తనాలన్నీ తీసేసి ఇదంతా కట్ చేసుకుందాము. కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చేది వంటిది మంచి ఫ్రెష్గా వస్తుంది. ఇలా విత్తనాలన్నీ సేకరించుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినవి. మనం మిద్దె తోటలో మనం ఏవైతే కూరగాయలు ఆకుకూరలు పెట్టుకుంటామో ఆ యొక్క విత్తనాల కోసం ఒక్కటన్నా మొక్క వదిలేసుకోవాలన్నమాట.